నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, మేడం, లైఫ్ బ్యాన్ ఆన్ కన్విక్టెడ్ పొలిటీషియన్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ 40 to 50% క్రిమినల్ అఫెన్సెస్ ఎదురవుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంకా దాంట్లో అక్యూజ్డ్గా ఉండడము, ఆ ట్రయల్స్ పాస్ట్ 30 years నుంచి జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్. దీని గురించి ఒక పిల్ అనేది వేశారు సార్ సుప్రీంకోర్టులో. కరెక్ట్. 2016లోనే ఈ పిల్ వేయడం జరిగింది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ సీకింగ్ యూనిఫామ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ కన్విక్టెడ్ పర్సన్స్. అంటే ఎవరైతే ఇట్లాంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో పొలిటీషియన్స్, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానివ్వండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కానివ్వండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎవరైతే చట్టాలు చేస్తారో, ఎవరైతే చట్టసభల్లో మన ప్రజల్ని రిప్రజెంట్ చేస్తారో, వాళ్ళు ఎవరైనా క్రిమినల్స్ కనుక ఉండి వాళ్ళు ఒకవేళ కన్విక్ట్ అవుతే వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి చట్టసభల్లో అడుగు పెట్టకుండా ఈ పిల్లు తన్నేస్తాం జరిగింది. 100% ఎవరైతే అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు ఉన్నారో మనము తనని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక చట్టసభల్లోకి వెళ్ళి ఎవరైతే చట్టాలు చేయాలో వాళ్ళే ఏదైనా క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని ఉంటే మరి వాళ్ళు ఎలాంటి కేసెస్లో ఇరుక్కున్నారో అలాంటి చట్టాలని వాళ్ళు చేయరు కదా. ఆబ్వియస్గా ఒక 50 మొత్తం ఇండియా అంతా కలిపి కొన్ని వేల మంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎమ్మెల్యేలు ఉంటారు, కొన్ని వందల మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఉంటారు. 1000 కలుపుకుంటే ఆల్ టుగెదర్ కొన్ని వేల మంది కలిసి మన చట్టాలను తయారు చేస్తారు. అందులో సగం మంది మీరు అన్నట్టుగా ఒకవేళ 50% అంటే కొన్ని వేల మంది మళ్ళీ తప్పులు చేసి ఒకవేళ చట్టసభలకు వెళ్తే వాళ్ళు మనకి ఏం న్యాయం చేస్తారు? కాబట్టి ఇప్పుడు అది సుప్రీంకోర్టులో డబల్ బెంచ్కి వెళ్తే డబల్ బెంచ్లో ఉన్న దీపంకర్ దత్తా గారు, మన్మోహన్ గారు జడ్జిలు, డబల్ బెంచ్ ఇంతకుముందు ట్రిపుల్ బెంచ్కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డబల్ బెంచ్కి వచ్చింది. కాబట్టి దీన్ని ఇంకా లార్జర్ బెంచ్కి ఇచ్చి దీని మీద పరిష్కారం చేయాలని చెప్పారు. ఒకవేళ ఇది బెంచ్కి మూవ్ అయ్యి సరైన జడ్జ్మెంట్ వస్తే మాత్రం మీరు అన్నట్టుగా దగ్గర 50% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫై అవ్వక తప్పదు. ఎస్ సార్.